హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులని అలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. నార్మల్గా మనము 15 రోజులకు ఒక్కసారి కానీ లేదంటే నెల రోజులకు ఒకసారి కానీ పూజ గదిని క్లీన్ చేస్తూ ఉంటాం. పూజా పటానికి కుంకుమ బొట్లు, గంధం బొట్లు పెడుతూ ఉంటాం కదా. ఈ గంధం బొట్లు అనేవి కొన్ని రోజులకి మనకి ముక్కంపల స్మెల్ అనేది వచ్చేసి ఒక్కొక్కసారి ఫొటోస్ కూడా పాడైపోతుంటాయండి. ఇలా ఫొటోస్ అనేవి పాడైపోకుండా కుంకుమ కూడా మనం ఎవరి నుదుటికైనా పెట్టేటప్పుడు కూడాను మంచి స్మెల్ రావాలి. నెల రోజులైనా పూజా పటాల నుంచి కానీ పూజా రూము నుంచి కానీ మంచి స్మెల్ రావాలంటే ఇలా మనం గంధం మిక్స్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే కుంకుమలో కానీ మనము పూజకు వాడే పసుపులో కానీ ఇలా అన్నిట్లో కూడా కొంచెం కొంచెం జవ్వాది పౌడర్ అనేది చిటికెడంటే చిటికెడు యాడ్ చేసుకున్నట్లయితే ఫొటోస్కి మనం పెట్టేటప్పుడు చాలా చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి. అలాగే పూజా పటానికి కూడా పురుగులు లాంటివి పట్టకుండా ఫొటోస్ అనేవి బూజు పట్టిపోకుండా ఉండాలంటే ఇందులో కొంచెం కర్పూరం పౌడర్ వేసుకొని మనం బొట్లు గట్ట పెట్టుకున్నాం అనుకోండి, నెల రోజులైనా కూడా మన పూజా రూమ్ అనేది గుమగుమలాడుతుందండి. ఖచ్చితంగా ఈసారి పూజా పటానికి కానీ కుంకుమ పసుపులో కానీ చిన్న జవ్వాది పౌడర్ మిక్స్ చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. నార్మల్గా ఇప్పుడు మనకైతే ఈ ఆరెంజెస్ సీజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. ఈ సీజన్లోన మనం ఎక్కువగా ఇవి తీస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి వీటిని జ్యూస్ చేసుకోవాలనుకునేటప్పుడు జ్యూసర్ అనేది ఉండదు. ఇటువంటి మిక్సీ కానీ జ్యూసర్ కానీ ఏది లేకుండా ఎన్ని పళ్ళనైనా కూడా నిమిషంలోనే ఈజీగా రసాన్ని ఏ విధంగా సపరేట్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. నార్మల్గా మనం ఫ్రూట్స్ని ఎలా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఈ విధంగా చూడొచ్చారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కొంచెం లోతుగా ఉండే ఒక బౌల్ తీసేసుకొని ఇందులో కొంచెం షార్ప్గా ఉండే ఇంట్లో గ్లాసెస్ అనేవి ఉంటాయి కదండి, వాటిని ఈ విధంగా పెట్టుకొని ఒక గ్లాసుని ఉల్టాగా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఒక ఫింగర్ తోటి గ్లాస్ అనేది కదిలిపోకుండా టైట్గా ఇలా ప్రెస్ చేస్తూ ఈ అంచుకి మనము ఫ్రూట్స్ని కనుక ఈ విధంగా రుద్దామనుకోండి చాలా చక్కగా రసం అనేది వచ్చేస్తుందండి. నార్మల్గా మనలో చాలామంది జ్యూసర్తో చేసేటప్పుడు పిక్కలు అలాగే అందులో నుండి పల్పీస్ అనేవి పైన ఉండిపోతాయండి. దీనివల్ల మనకి పోషకాలన్నీ ఆ పల్పీస్లోనే ఉండిపోతాయి. అలాగే జ్యూస్ కూడా తక్కువ వస్తుందండి. ఇలా చేయడం వల్ల మనకి రసం అనేది అంటే జ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది. ఎటువంటి జ్యూసర్ కానీ మిక్సీ కానీ లేకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మూడో టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. రెగ్యులర్గా మనం వాడే బాత్రూంలో కానీ కిచెన్ దగ్గర కానీ వాటర్ ట్యాప్స్ ముఖ్యంగా స్టీల్ అనుకోండి, వాటర్ మరకలు సోప్ మరకలు అనేవి పడిపోయి చాలా అసహ్యంగా ఉంటాయండి. వీటిని మనం క్లీన్ చేసిన తర్వాత కూడా మనకి అదే విధంగా మరకలనేవి ఉండిపోతూ ఉంటాయి. కొంతమంది సబ్బు పెట్టి అలా రుద్దుతూనే ఉంటారండి. ఎంత రుద్దే పనే లేకుండా చాలా సింపుల్గా కొత్త వాటిలాగా మనకి ఇదే విధంగా నెల రోజులైనా ఉండాలంటే సింపుల్గా జస్ట్ మనం ఇలా 15 రోజులకు ఒకసారి వీటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఏమీ లేదు, మనం పళ్ళకి వాడే కోల్గేట్ పేస్ట్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఇంట్లోనే ఉండే ప్లాస్టిక్ ట్యాప్స్ కానీ స్టీల్ ట్యాప్స్ కానీ అన్నిటికీ జస్ట్ కొంచెం అంటే కొంచెం ఇలా అప్లై చేసేసుకొని ఒక బ్రష్ తోటి జస్ట్ ఇలా కొంచెం రుద్దేయండి అంతే. చాలా బాగా ఇటువంటి మరకలు క్లీన్ చేయడానికి కోల్గేట్ పేస్ట్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నార్మల్గా మనం స్టీల్ ట్యాప్స్ మీద ఉండే మరకలైన క్లీన్ చేయడం అంటే అంత సింపుల్ అయితే కాదు, కానీ బట్ వీటితో క్లీన్ చేయడం వల్ల మరకలు అనేది మళ్ళీ మనకి రిపీటెడ్గా అస్సలు ఉండవండి. వాటర్ మరకలు సోప్ మరకలు అనేవి అలాగే సవర్ కూడా మనం ఈజీగా కోల్గేట్ పేస్ట్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో నుండి ప్లాస్టిక్వి కూడా మనం ఇదే విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే వాటికి జంగు పట్టదు, వాటర్ మరకలు సోప్ మరకలు అనేవి పట్టకుండా చాలా కొత్త వాటిలో మంచి షైనింగ్ అనేవి వస్తాయండి. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, జస్ట్ నేను కొంచెం పేస్ట్ని అప్లై చేశాను, జస్ట్ ఇలా ఓల్డ్ బ్రష్తో రుద్దేశానండి. ఒక్కసారి అయితే చూడండి, షవర్ కానీ లేదంటే వాటర్ ట్యాప్ మీద ఉండే మరకలు కానీ మచ్చలు కానీ అన్నీ పోయాయి. ట్యాప్స్ అనేవి ఎప్పుడు కొత్త వాటిలో ఉండాలంటే ఖచ్చితంగా ఇలా శ్రమ లేకుండా నీట్గా క్లీన్ చేసేయండి. ఇంకా నాలుగవ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా ఈ సీజన్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నార్మల్గా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడాను మనతో పాటు వర్షం ఏ టైంలో పడుతుందో తెలియదు కాబట్టి మన కోసం గొడుగు అనేది తీసుకువెళ్తూ ఉంటాం కదా. అవసరమైనప్పుడు గొడుగు అనేది వాడేసిన తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తడితో అలా పక్కన పెట్టేస్తూ ఉంటారండి. దీనివల్ల గొడుగు లోపల మనకి ఏంటంటే విపరీతమైన నల్లగా ఫంగల్స్ అనేవి పట్టేసి స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటాయి కదండి. గొడుగులు అనేవి మనం అప్పుడప్పుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి వాడుతూ ఉంటాం కాబట్టి గొడుగులు అనేవి పాడైపోకుండా అలాగే లోన వైపు గొడుగు దగ్గర చిన్న చిన్న ఐరన్ పైప్స్ లాంటివి తీగలు లాంటివి ఉంటాయి కదండి, అవి కూడా తుప్పు పట్టేసి పాడైపోతుంటాయి. ఎందువల్లంటే మనం వాటర్తో అలా డైరెక్ట్గా క్లోజ్ చేసేస్తాం కాబట్టి
ఇలా గొడుగనేది పాడైపోకుండా, తుప్పు పట్టకుండా, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా, నెక్స్ట్ ఇయర్ వాడినా కూడా నీట్‌గా ఉండాలంటే సింపుల్‌గా ఇలా చేస్తే సరిపోతుందండి. అప్పుడప్పుడు మనం వాడేసిన తర్వాత పూర్తిగా మనం గొడుగులనేవి వాడకుండా పక్కన పెడుతూ ఉంటాం కదండీ! ఆ టైంలోనే కొంచెం అంటే కొంచెం లోన వైపుకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఫేస్‌కి రాసుకున్న పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం జల్లేసి జస్ట్ అటు ఇటు కూడాను జస్ట్ ఇలా కొంచెము చేత్తోటి నలిపేయండి. ఆ తరువాత వీటిని తీసుకొని వెళ్లి పక్కన పెట్టారంటే నెక్స్ట్ ఇయర్ మీరు వాడినా కూడాను ఈ తీగలనేవి పాడైపోకుండా, తుప్పు పట్టకుండా, అలాగే మనకు గొడుగనేది పాడైపోకుండా, ఫంగల్స్ అనేవి పట్టకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా నీట్‌గా ఉంటాయండి. గొడుగుని వాడిన ప్రతిసారి కూడా పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే మనం లోన పెట్టుకోవాలి. లేదంటే గొడుగులనేవి రిపేర్ వచ్చేస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఐదో టిప్ అనేది తెలుసుకుందాము. నార్మల్‌గా మనము ఫ్రూట్స్ అనేవి తింటే హెల్త్‌కి చాలా మంచిదని అనుకుంటాం గానీ, ఫ్రూట్స్ అనేవి త్వరగా ముగ్గడం కోసము, లేదంటే పాక్వనకు త్వరగా వచ్చడం కోసం వీటి మీద చాలా రకాలైన కెమికల్స్ అనేవి జల్లుతూ ఉంటారండి. అవి మనకి క్లియర్‌గా కనిపించేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ద్రాక్ష పళ్ళ మీద. ఇవి చిన్న పిల్లలకి పెట్టామనుకోండి మోషన్స్ లాంటివి గట్టా లేదా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల వామిటింగ్స్ అనేవి అయిపోతూ ఉంటాయి. మరి ఫ్రూట్స్ తింటే హెల్తీ కదా! మరి వీటిని ఎలా తినాలి అనుకున్నట్లయితే మనం కూడా చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అవుతూ వీటి మీద ఉండే కెమికల్స్ అనేవి వదిలించుకోవచ్చండి. ఎప్పుడైనా ఫ్రూట్స్ గానీ, గ్రేప్స్ మీద గనక మనకి ఈ విధంగా కెమికల్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే కొంచెం వాటర్‌లో వేసేసుకొని, కొంచెం రాళ్ళ ఉప్పును గానీ, సాల్ట్‌ని గానీ వేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి, ఒక్కొక్క ఫ్రూట్‌ని కూడా వీలుంటే ఈ విధంగా టైం ఉన్నట్లయితే చక్కగా ఇలా క్లీన్ చేసుకోండి. ఎందువల్లంటే పిల్లలకు పెట్టేటప్పుడు మనం చాలా టైం పట్టిన కూడా కేర్ తీసుకొని జస్ట్ చేత్తోటి ఈ విధంగా 4, 5 సార్లు నలిపేసి 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకున్నామనుకోండి, ఫ్రూట్స్ మీద ఉన్నవి ఎంతో కొంత ఈ కెమికల్స్ గానీ, మురికి గానీ ఏవో ఒకటి చేతులు తాకుతూ ఉంటాయి కదండీ! ఇదంతా కూడా మురికనేది చక్కగా పోతుందనమాట. ఎంత మురికైతే వచ్చిందో చూసారు కదా! ఈసారి ఫ్రూట్స్ పెట్టేటప్పుడు పిల్లలకి ఖచ్చితంగా ఇలా రాళ్ళ ఉప్పు వేసేసి క్లీన్ చేసి పెట్టడం మర్చిపోవద్దు. పిల్లలకి హెల్త్‌కి చాలా ఖచ్చితంగా ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో, ఇదండి ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ అన్నీ మీకు ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను. ఇటువంటి టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.